మన ప్రభువు మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరలో మధ్య ఆకాశంలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. యేసయ్య మధ్యాకాశంలోకి త్వరగా రాబోతూ ఉన్నాడు. అలా ఆయన వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దంతో దేవుని పిలుపుతో సంఘాన్ని యేసు ప్రభుల వారు పిలుస్తారు. పరిశుద్ధాత్ముడా, పెళ్లి కుమార్తె రమ్ము అని పిలవగా భూమి మీద ఉన్న సంఘం ఎత్తబడుతుంది. అలా ఎత్తబడిన తరువాత సంఘాన్ని యేసు ప్రభుల వారు పరదేశంలోనికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ పరిశుద్ధులు నీతిమంతులతో కలిసి సంఘము యేసు ప్రభు దగ్గర ఉంటుంది. తరువాత సంఘం అంతా కూడా యేసు ప్రభు ఎదురుగా నిలబడుతుంది. యేసు ప్రభుల వారు న్యాయపీఠం మీద కూర్చొని ఉంటారు. అప్పుడు ప్రభువు సంఘమైన పెళ్లి కుమార్తె అయిన మనల్ని కూడా ఎత్తబడినటువంటి సంఘంలో ఉన్న వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. మా భూమి మీద నా కొరకు నువ్వేం చేశావు? భూమి మీద నా కొరకు ఏ పని చేశావు? భూమి మీద ఎంత విశ్వాస జీవితం జీవించావు? ఎంత నమ్మకంగా జీవించావు? ఆత్మీయ పరుగు పందెంలో ఓపికగానే ఉన్నావా? పడిపోయావా? ఆత్మీయ జీవితంలో ముందుకొచ్చావా? వెనక్కి తిరిగి వెళ్ళిపోయి అనేక సార్లు పడిపోయావా? పందెపు రంగంలో నువ్వు గెలిచావా? మంచి పోరాటం నీవు పోరాడావా? నా కోసం పోరాటం చేసావా? అపవాదిని ఎదిరిస్తూ దినదినము నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నావా? నా కొరకు కనీసం ఒక్క ఆత్మనైనా నువ్వు భూమి మీద సంపాదించావా? నా కోసం ప్రాణం ఉన్నంత వరకు, మరణము వరకు నువ్వు నమ్మకంగా బ్రతికావా? సాతానుడు మిమ్మల్ని శోధించినప్పుడు శోధనలో మీరు నిలబడ్డారా? శోధనకు మీరు నిలబడి గెలిచారా? శోధన సహించుకున్నారా? కొద్ది దినాల శ్రమలో మీరు నిలబడగలిగినారా అని అనేకమైన ప్రశ్నలు మనల్ని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఎవరైతే ప్రభువా నీకోసం మేము పరిగెత్తామయ్యా, నీకోసం మేము ఆరాటపడ్డామయ్యా, నీకోసం మేము కష్టపడి పరిచర్య చేశామయ్యా, నీకోసం మేము ఆత్మలను సంపాదించామయ్యా, నీకోసం ప్రభువా మేము సమర్పించుకున్నాము నాయన, నీకోసం మేము అపవాది దాడిలో అనేక సార్లు మేము కొట్టబడ్డాం ప్రభువా, అనేక సార్లు మేము జైలు పాలు కూడా అయిపోయాం ప్రభువా, నీకోసం నీ సేవ మేము ఘనంగా చేసావు నాయన, యథార్థంగా నీ సేవ చేసాం, దుర్లాభాపేక్ష చేత కాకుండా అయ్యా మందకు మాదిరులుగా మేము సేవ చేసామయ్యా, డబ్బు కోసం మేము సేవ చేయలేదయ్యా, మరణము వరకు నమ్మకంగా ఉన్నాం ప్రభు అని చెప్పగా ప్రభు పరలోకంలో అలాగూ కష్టపడి శ్రమపడిన వారికి బహుమానాలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగూ పరలోకంలో ప్రభువు కష్టపడిన వారికి బహుమానాలు ఇస్తాడు. ఏ రూపంలో ఇస్తాడు అని అంటే కొన్ని కిరీటాల రూపంలో ఇస్తాడు. చెప్పగలరా? అక్షయ కిరీటం అని. మళ్ళా వాటి వివరణలు ఎందుకు లేదు, ఇప్పటికీ టైం అయిపోయింది. కొన్ని కిరీటాల రూపంలో బహుమానాలు మనకి ఇస్తాడు. దాని తర్వాత